గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఊహించిన దానికంటే కూడా అత్యధిక మెజారిటీ భారతీయ జనతా పార్టీ సాధించింది. కాంగ్రెస్ పార్టీ కూడా సమానంగా ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పర్ఫామ్ చేయలేకపోయింది? అట్లీస్ట్ ఒక 3 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రతిబంధించాయి. శాస్త్రి గారు మళ్ళీ వస్తాను, కొద్దిగా టెక్నికల్ లాక్ ఉంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అమర్ గారు ప్లీజ్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అందరూ ఊహించినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 0 స్టేజ్లో ఉంది. టోటల్ 0. కనీసం కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్న మన మెదక్ పార్లమెంట్లో కూడా, మెదక్ లోక్సభలో బీఆర్ఎస్ అభ్యర్థి 3వ స్థానంలో ఉన్నాడు. అందరూ గెలుస్తాడు అనుకున్న దగ్గర అతను 3వ స్థానంలో పడి, అంటే గెలుపు క్యాల్కులేషన్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు నాగర్ కర్నూలు, మెదక్, సికింద్రాబాద్. ఈ 3 నియోజకవర్గాల్లో 3వ స్థానంలో బీఆర్ఎస్ ఉండడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రజలు బాగా ఆలోచించారు ఈ విషయంలో. ఒకవైపు ఏమో దేశానికి సంబంధించిన ఎలక్షన్లు, నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలు, ఆ తర్వాత రాహుల్ గాంధీ చెప్పిన మాటలు, ఈ రెండింటినీ ఇక్కడ ప్రజలు లెక్కలోకి తీసుకున్నారు. ఇవాళ దేశం సురక్షితంగా ఉండాలంటే, లేకపోతే దేశం మత విశ్వాసాలు కొన్ని ఒక వర్గానికి ఆధిపత్యం ఉండకుండా ఉండాలంటే, లేకపోతే దేశంలో అవినీతి లేకుండా ఉండాలంటే బీజేపీ పార్టీకి వైపే వెళ్ళాలని ఒక వర్గం నిర్ణయించుకుంది. రాష్ట్రంలో అంటే రాహుల్ గాంధీకి సంబంధించినట్టు అనుకూలంగా ఒక వర్గం ఏర్పడి మొత్తం మీద ఈ ఎన్నికలు 2 పార్టీల మధ్య జరిగిన ఎన్నికలు తప్ప స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కాదు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో ఇంత పతనానికి కారణం ఎందుకు అని అంటే, ఆ పార్టీ మీద ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత వరుసగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు, ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఆ తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా పశుసంవర్ధక శాఖలో జరిగిన ఇది కావచ్చు, స్థానికంగా ఎక్కడికి జరిగినటువంటి అవినీతి విషయాలు కావచ్చు. ఇక లాభం లేదు, మనం మళ్ళీ పొరపాటున కూడా అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ హైదరాబాద్ సరౌండింగ్లో పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వేశారు. కానీ ఈ ఎలక్షన్లో వచ్చేసరికి ఆ ఓటు మొత్తం ఇవాళ బీజేపీ వైపు ట్రాన్స్ఫర్ అయింది. అంటే ప్రజలు ఒకటే ఆలోచన, ఒక అవినీతికి సంబంధించిన వ్యక్తిని, లేకపోతే ఒక రాజులా వ్యవహరించిన వ్యక్తిని మళ్ళీ మనం కోరుకోవడం ఎందుకు? ఈ దేశానికి సంబంధించింది వేస్తే కాంగ్రెస్కి వేయాలి, లేకపోతే బీజేపీకి వేయాలనే ఒక నినాదంతో తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీకి సగం సీట్లు, కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లు వచ్చినాయి. అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా నిజంగా 8 స్థానాలకి ఎందుకు పరిమితం అయింది అని అంటే, కొంచెం ఆ పార్టీది స్వయంకృతాపరాధం ఉంది. ఎందుకంటే క్యాండిడేట్స్ సెలక్షన్లో ఒక వరంగల్ విషయంలో తప్ప అక్కడ సక్సెస్ తప్ప మిగతా ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది. ఆదిలాబాద్లో సంబంధించిన వ్యక్తి, ఆమె మీద ఎన్నికలకు ముందు రకరకాలైన గతంలో ఒక వర్గం మీద చేసిన ఆరోపణల మీద ప్రధానంగా చర్చకు రావటం. ఆ తర్వాత నిజామాబాద్లో కూడా అంటే అరవింద్కి సరిపోయే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని నిజామాబాద్లో నిలబెట్టలేకపోవటం. కరీంనగర్లో కేవలం ఎన్నికలకు ముందు ఒక వారం రోజుల ముందు 10 రోజుల ముందే అభ్యర్థిని ప్రకటించడం. ఆ తర్వాత మెదక్లో కూడా ఒక హేమాహేమీల అభ్యర్థులు ఉన్నప్పుడు ఆ అభ్యర్థులకు స్థాయిలో సరిపోయే విధంగా ఒక విజయశాంతి లాంటి వ్యక్తినో లేకపోతే ఇంకెవరన్నా నిలబడి ఉంటే మెదక్ ఫలితం వేరే రకంగా ఉండేది. అదేవిధంగా మీకు ఇవాళ చేవేళ్ళ స్థానంలో కూడా లోకల్గా ఉన్న అభ్యర్థులను కాదని చేవేళ్ళకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి సికింద్రాబాద్లో వేసి, సికింద్రాబాద్కి సంబంధించిన వ్యక్తిని ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి సికింద్రాబాద్లో పెట్టి మొత్తం మీద ఇదంతా కన్ఫ్యూజన్ ఏర్పడేది. అంతా అంటే స్థానికంగా వాళ్ళకి అక్కడ నాయకత్వంతో పరిచయాలు లేకపోవడం, ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం వల్ల స్థానికంగా కాంగ్రెస్ పార్టీ సహకారం లభించలేదు ఎన్నికల్లో. లేకపోతే ఇవాళ మహబూబ్నగర్లో కానీ లేదా ఇంకో చోట్ల కానీ కాంగ్రెస్కి వ్యతిరేక రిజల్ట్ వచ్చే అవకాశం కూడా లేదు. మల్కాజిగిరిలో కానీ చేవెళ్ళలో కానీ రావడానికి కారణం, ఇవాళ ప్రధానంగా సికింద్రాబాద్లో కూడా రావడానికి కారణం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఒక అధ్యయనం లేకుండా, ఏం లేకుండా మేము ఉన్నాలే మొన్ననే ఇన్ని సీట్లు గెలిచాం, మాకు ఎదురు లేదనే ఒక భావనతో టికెట్లు ఇచ్చింది. దాని ఫలితమే ఇవాళ చాలా స్పష్టంగా కనపడింది. ఇలా భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు రావడానికి కారణమైంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో అది ఇంకా 0. అంటే భవిష్యత్తులో ఇప్పుడంతలా దాదాపు నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల పాటు పార్టీ కోలుకునే పరిస్థితిలో లేదు. అప్పటి వరకు ప్రధానంగా కర్ణాటక తరాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే స్థాయిలోనే ఉంటుంది. కనీసం జేడీఎస్ స్థాయిలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అంటే అది చెప్పలేనటువంటి పరిస్థితి. సమర్ గారు